దుకాణం పోయి పెన్ను కొంటాం, 5 రూపాయలు చేతిలో పెట్టొస్తాం. బంకు పోయి పెట్రోల్ కొట్టిస్తాం, అంతమందం 100 నోట్ ఇచ్చేస్తాం. సినిమా టాకీస్కి పోయి టికెట్ కొంటాం, 250 రూపాయలు పక్కా ఇవ్వాల్సిందే. పాప్కార్న్ 100 అన్నా 150 అన్నా కొనాల్సిందే. బస్ ఎక్కినా మెట్రో ఎక్కినా టికెట్ రేటు ఎంత ఉంటే అంత పైకం కట్టాల్సిందే. ఏడ సుత పైసా కూడా తగ్గియరు. కానీ రైతు దగ్గరికి పోతే మాత్రం ఇగో గిట్లుంటది పరిస్థితి. ఎక్కడదబ్బా, వరంగల్ ఎనుమాముల మార్కెట్ అంతా ఎర్ర బంగారమే. ఇంకో బస్తయ్య సందులేదు. 3 రోజుల తాతిల తర్వాత ఇవాళ మార్కెట్ తెరిస్తే చుట్టుముట్టు ఊర్లకెళ్లి లారీలు డీసీఎంలకు లోడ్ ఎత్తుకొని శితం వచ్చిండ్రు రైతులు. పేరుకే ఎర్ర బంగారం గాని రేటు మాత్రం అధ్వానం. 13,000 అంటారు కానీ 9,000, 8,000, 6,000, 7,000 ఎక్కువ శాతం నడుస్తూ ఉన్నది. మొన్న వచ్చిన రోజు 10,500 ఇవాళ నాకు 8,500 పడ్డాయి. సక్కదనాల మిర్చికి రేటు పెట్టక సతాయిస్తురట వ్యాపారులు. మొన్నటిదానిక గంతుంటే ఒక్క పారే గింతెట్ల తగ్గిందని గరమైతాన్రు. 100 బత్తాలు తెచ్చినాం, 10,500 పెట్టిండు. పోయినసారి 14,000 అమ్మినాం. ఇప్పుడు రేట్ లేదు, ఏం లేదు. ఎక్కువ వండించినందుకు 3 సార్లనో, రేటు లేనందుకు 7 సార్లనో తెలియని పరిస్థితి. మార్కెట్ కమిటోళ్ళు జర వ్యాపారులతోటి మాట్లాడి సెట్ చేస్తే బాగుంటది. మిర్చిలున్న ఘాటు రేటుల లేకుంటే రైతులకు ఎట్లా ఫాయిదా అవుతుంది మరి?